जलपली म्यूनसिपैलिटी में वज़ीर तालीम के हाथों 12 लाख के वाटर ड्रेन लाइन का इफ्तिताह हुआ। आज जलपली म्यूनसिपैलिटी वार्ड नंबर 3 में AIMIM के सीनियर काउंसलर अहमद कसादी के वार्ड में बस्ती दवाखाना ड्रेन लाइन की 12 लाख की लागत से वज़ीर तालीम और MLA सबिता इंदिरा रेड्डी ने इफ्तिताह किया और चेयरमैन अब्दुल्ला बिन अहमद सादी, वाइस चेयरमैन नासिर अवलकी, सैयद यूसुफ पटेल, सीनियर काउंसलर वार्ड नंबर 3 के लोगों ने MIM के सीनियर काउंसलर अहमद कसादी और दीगर का शुक्रिया अदा किया। రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 8 సంవత్సరాలలో విద్యా వైద్యం రెండింటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్ పైన అర్బన్ ఏరియాలలో బాగా జనాభా ఎక్కువగా ఉన్న ఏరియాలలో మామూలు హాస్పిటల్స్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు బస్తీలలో కూడా హాస్పిటల్స్ ఉంటే బాగుండనే ఆలోచనతోనే బస్తీ దవాఖానా అని కార్యక్రమాన్ని తీసుకొని మొదట్లో GHMC ఏరియాలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అర్బన్ ఏరియా మున్సిపాలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా తీసుకుంటున్న దాంట్లో రంగారెడ్డి జిల్లాకు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్లోనే 72 బస్తీ దవాఖానాలు మంజూరు చేయడం జరిగింది. 72లో 12 మహేష్ నియోజకవర్గానికి వస్తే 12లో 4 మన జల్పల్లి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు 2 ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఒకటి పాడిషేరి, ఒకటి కొత్తపేటలో. ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం వల్ల చాలామంది పేదవాళ్ళకి ఇప్పుడే మా కౌన్సిలర్ గారిని ఇప్పుడే చెక్ చేసినాం. అంటే నెగ్లెక్ట్ చేస్తుంటాం, ఎక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తుంటాం. నాకేముందిలే బాగుందని. కానీ ఒక BP చెక్ చేయించుకోవాలన్నా, షుగర్ చెక్ చేయించుకోవాలన్నా, ఫీవర్ వస్తే చెక్ చేయించుకోవాలన్నా బస్తీలలో ఉన్న పేదవాళ్ళు హాస్పిటల్ వెళ్తే చాలు ఒక 200-300 డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. చేయి పట్టుకుంటే చాలు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా వైద్యాన్ని అందిస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. అదే కాకుండా పెద్ద పెద్ద టెస్టులు చేయాలన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళే ఇక్కడ తీసుకొని పై లెవెల్ హాస్పిటల్కి పంపించి చెక్ చేయించి తీసుకొచ్చే సౌకర్యం కూడా ఇక్కడ కల్పించున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బంది పడకుండా బస్తీ దవాఖానాలు ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. దీంతోపాటు ఈ సంవత్సరంలో ఒక 23 అర్బన్ హెల్త్ సెంటర్స్ రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశాం. దాంట్లో ఇప్పుడు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఒక 2 మళ్ళీ మన జల్పల్లి మున్సిపాలిటీకే తీసుకోవాలనుకుంటున్నాం. ఒకటి షాయిన్ నగర్ అడుగుతా ఉంటే చైర్మన్ గారు, ఇంకొకటి వాది సంవేర్ 3 కౌన్సిలర్లు ఉంటారు. వాది ముస్తఫా అండ్ మిగతా కౌన్సిలర్లు అందరూ 3 ఉంటారు. అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని, ఆ బస్తీలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వీలైతే తొందరలో ఇవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ 23లో కూడా 4 బస్తీ దవాఖానాలు మన కాన్స్టిట్యున్సీ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒకటి గ్రౌండ్ అయింది. రెండవది నాదర్గుల్లో చేయబోతా ఉన్నాం. ఇంకా 2 ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అల్టిమేట్గా పేదవాళ్ళందరికీ వైద్యాన్ని అందించాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. బస్తీ దవాఖానాలే కాకుండా ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ హైదరాబాద్ చుట్టూ కూడా ఉండాలనే ఆలోచనతో ఈరోజు గడ్డెన్నారంలో 1200 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లే హైదరాబాద్ నలుమూలలో కూడా 4 హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనివల్ల పేదవాళ్ళందరికీ सबसे पहले मैं हमारे मेंबर ऑफ पार्लियामेंट सदर मोहतरम बैरिस्टर असदुद्दीन अवैसी साहब का शुक्रिया और एजुकेशन ऑनरेबल मिनिस्टर सबिता इंदिरा रेड्डी मैडम का शुक्रिया अदा करता हूं। अल्हम्दुलिल्लाह आज वार्ड नंबर 3 में मैं काउंसलर अहमद कसादी और हमारे चेयरमैन अब्दुल्ला सादी साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं, जो हमारे हर नुमाइंदगी पे अल्लाह के करम से वार्ड 3 में जो एक के बाद एक अल्हम्दुलिल्लाह जो काम होते आ रहा है। अल्हम्दुलिल्लाह जो 10 करोड़ का काम SNDP का जो अल्लाह के करम से लगातार अल्हम्दुलिल्लाह फेस्ट 1 का काम है, जो कुतामनी कुंटे से गुरम चेरू तक वो भी काम जारी है। अल्हम्दुलिल्लाह सेकेंड फेज जो है नबील कॉलोनी से और अमरीन कॉलोनी से वो भी काम इंशाल्लाह जल्द से जल्द स्टार्ट होगा। दूसरी बात, अल्हम्दुलिल्लाह जो नबील कॉलोनी में जो कई सालों से जो लोग मीठे पानी के लिए तरसते थे, अल्हम्दुलिल्लाह वो भी काम स्टार्ट करा के अल्हम्दुलिल्लाह 8 दिन हो रहा। घरे घर इंशाल्लाह हम तेलंगाना हुकूमत KCR केटीआर साहब का शुक्रिया अदा करते हैं, जो घरे घर अल्हम्दुलिल्लाह पानी पहुंचाने की कोशिश कर रहे हैं। ये सारे कॉलोनी कोई घर इंशाल्लाह कोई गली नहीं छोड़ेंगे अल्लाह चाह तो हर घर को। और दूसरी जो ये गली जो आज हम ठहरे हुए यहाँ पे जो आज मैडम इनाग्रेशन करे 12 लाख का अंडर ड्रेन का, ये गली में काफ़ी तकलीफ थी, कई सालों से लोग तकलीफ उठा रहे थे। अल्हम्दुलिल्लाह आज उसका 12 लाख का अंडर ड्रेन ग्राउंड का अल्हम्दुलिल्लाह इनाग्रेशन हुआ। दूसरा हमारी बस्ती में कोतापेट में बस्ती दवाखाना नहीं था, अल्हम्दुलिल्लाह मैडम सबिता इंदिरा रेड्डी मैडम के हाथों और हमारे चेयरमैन अब्दुल्ला सादी साहब के हाथों अल्हम्दुलिल्लाह वो भी इनाग्रेशन हुआ।
हम शुक्रिया थैंक्स फॉर तेलंगाना हुकूमत गवर्नमेंट का हम शुक्रिया अदा करते हैं। और हमारे सुदूर मोहतरम जितने मेरे वार्ड के हैं अल्हम्दुलिल्लाह मैं उनका भी शुक्रिया करता हूँ, जो अल्हम्दुलिल्लाह हमारे खांदे से खांदा लगा के हर चीज़ में हमारा साथ देते हैं अल्हम्दुलिल्लाह। एक के बाद क्योंकि काम तो बहुत बाकी है, हमको मालूम है, लोगों को तकलीफ है। इनॉग्रेशन हो रहे, खाली 2 जगह काम हो रहे, तो वजह क्या है? जी जो 8 जी जगह काम नहीं हो रहा? जी है, जैसा जैसा गवर्नमेंट बजट दे देंगे इंशाल्लाह, क्योंकि जलपल्ली म्यूनसिपल 28 काउंसलरों का है, 28 काउंसलर, क्योंकि काफ़ी बड़ा है, 4 गांव लगते हैं इसको, तो इसमें हर काउंसलर के वार्ड में काम होना होता, थोड़ा सा आहिस्ता आहिस्ता ही काम होता, जैसा जैसा गवर्नमेंट का बजट देते गए वैसा काम होते रहता है इंशाल्लाह। 2019 में सैंक्शन हुआ, लेकिन 2022 आ गया, उसके बावजूद काम नहीं हो रहा। नहीं अल्हम्दुलिल्लाह हम 2020 से तो लगातार अल्लाह के कसम से जो काम बताए अल्हम्दुलिल्लाह एक के बाद पूरे काम होते आ रहे हैं। उससे पहले का पता नहीं क्या है, लेकिन मेरे वार्ड में अल्हम्दुलिल्लाह मैं 2014 से 19 तक एमपीटीसी भी था इस वार्ड में, अल्हम्दुलिल्लाह जो काम थे वो काम हुए अल्हम्दुलिल्लाह। 2020 के बाद भी अल्लाह के करम से वो भी अभी भी काम चल रहे हैं। और इस रोड का जो रोड पैच का है अल्हम्दुलिल्लाह, जो हमारे बिस्मिल्लाह कॉलोनी अबूबकर कॉलोनी से हम जो आउटलेट लेके गए हैं उसका भी अभी हम मैडम और चेयरमैन साहब से पार्टी में हमारे एजुकेशन मिनिस्टर सबिता अंडरडी मैडम के हाथों 2 बस्ती दवाखाने, एक पहाड़ी शरीफ और एक कुत्तापेट, और एक 11 लाख की ड्रेनेज का काम यहाँ पर कुत्तापेट में आज उसका इनाग्रेशन हुआ। मैडम का बहुत बहुत शुक्रिया अदा करते हैं। इसी तरह जो तरक्याती काम जो हमारे जलपल्ली म्यूनसिपाल्टी में चल रहे हैं, हम पूरे काउंसलर्स हम और हमारे वाइस चेयरमैन पूरे जितने हमारे साथ मैडम के साथ हम मिलकर जो डेवलपमेंट कर रहे हैं इंशाल्लाह, जैसा पानी का मसला रहंदो या बस्ती दवाखानों का मसला रहंदो, जो एरिया सैलाब से मुतासिर है उसके लिए SNDP के नाले के जो 10 करोड़ रुपये वो रहंदो, या उस्मानिया के मेन रोड कनेक्टिंग रोड या जलपल्ली की रोड, पहाड़ी शरीफ की रोड, जितने भी आज तरक्याती काम हो रहे हैं अल्हम्दुलिल्लाह आज हमारे मैडम की लीडरशिप में हो रहे हैं। हम इंशाल्लाह ऐसे ही हमारी जलपल्ली म्यूनसिपाल्टी में तरक्याती काम जारी और सारी रखेंगे। हम सब मिलकर यहाँ पर डेवलपमेंट। अस्सलाम वालेकुम, हेलो हाय आदाब एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज़ और देखते रहिए TNT न्यूज़। थैंक यू।